రష్యా నుంచి చమురు కొనేందుకు భారత్కు అమెరికా పర్మిషన్. ఇందులో వాస్తవం ఎంత? పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు కొనసాగించేందుకు అమెరికా కొన్ని రాయితీలు ఇచ్చినట్లు ప్రచారం నడుస్తుంది. దీనిపై స్పందించిన విపక్షాలు భారత్ రష్యా చమురు కొనేందుకు అమెరికా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందని విమర్శిస్తున్నాయి. కేంద్రం మాత్రం విపక్షాలు చేసిన ఆరోపణలను ఖండిస్తుంది. ఫిబ్రవరి 2026 గణాంకాలను పరిశీలిస్తే భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఇంకా రష్యానే ఉంది. భారతీయ రిఫైనరీలు ప్రతిరోజు దాదాపు 10 లక్షల నుంచి 17 లక్షల బ్యారెళ్ల చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాయి. దీన్ని బట్టి చూస్తే భారత్ మొత్తం దిగుమతుల్లో ఇది దాదాపు 25 నుంచి 30% ఉంటుంది. అంటే ఒక నెలలో చూసుకుంటే భారత్ సుమారు 2.8 నుంచి 4.8 కోట్ల బ్యారెళ్ల చమురును సేకరించింది. ఈ భారీ గణాంకాలే భారత్ కు ఎవరి పర్మిషన్ పైన ఆధారపడాల్సిన అవసరం లేదని కేంద్రం చెబుతుంది. భారత్ కు ఇంధన భద్రత అనేది కీలకమైన అంశం. దేశ అవసరాల్లో దాదాపు 85% పైగా చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ధరల పెరుగుదల, దేశీయ ద్రవ్యోల్బణం, సరఫరా స్థిరత్వం తదితర అంశాల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ చమురు తక్కువ ధరకు ఉంటే ఇది మధ్యతరగతి ప్రజలకు సానుకూలంగా ఉంటుంది. అందుకే 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ తన ఇంధన వనరులను వైవిధ్యపరిచింది. అమెరికాతో భారత్ చర్చలు జరుపుతున్నప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందనే ఆరోపణలో నిజం లేదని కేంద్రం వాదిస్తుంది. ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో టారిఫ్లు, రాయితీలపై చర్చలు జరపడం సహజమేనని చెబుతుంది. గతంలో అమెరికా కొన్ని ఆంక్షలు విధించినా కూడా భారత్ దిగుమతులను ఆపలేదని కేంద్రం చెబుతుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో ఖతార్ గ్యాస్ ఉత్పత్తిని తాత్కాలికంగా ఆపివేయడం ప్రపంచ మార్కెట్పై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తుంది. ఇలాంటి తరుణంలోనే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుంది. భారత్ తమ ఇంధన నిర్ణయాలను వేరే దేశాలకు అప్పగించమని, ప్రజల ప్రయోజనాల కోసమే చర్చలు జరుపుతుందని కేంద్రం స్పష్టం చేసింది.